ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము మనము చదువుకొని ఉన్నాం. క్రిస్మస్ మాసంలో మనము ఉన్నాం. క్రిస్మస్ కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. క్యారల్స్ ఆరంభించబడ్డాయి. సో ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మనతో ఒక అవసరమైనటువంటిది ఆత్మీయ జీవితానికి మరి ముఖ్యంగా చాలా అవసరమైనటువంటి సత్యాన్ని ఈరోజు మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క పుట్టుక అంటే క్రైస్తవులకి ప్రపంచం అంతా ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ వరల్డ్, రైట్? ప్రపంచ యావత్తు జరుపుకునేటువంటి ఒకే ఒక పండుగ క్రిస్మస్. ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఏ కంట్రీ, not a city, not a town. It's a festival of world. లోకమంతా జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్. అయితే యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి తెలిసినప్పుడు అనేకులు సంతోషించారో లేదో తెలియదు, కానీ కలవరపడిన వారు కూడా ఉన్నారు. వారు అనేకులే చెప్పాలంటే. మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఈ లేఖన భాగం మనకు పరిచయం ఉన్నటువంటిదే. జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళడం, ఈ సందర్భం మనకు చిన్నతనం నుండి తెలుసు. ఎందుకంటే ఈరోజు కూడా ఈ క్రిస్మస్ నాటికలో హేరోదు వస్తాడు కదా. హేరోదు సన్నివేశం లేకుండా క్రిస్మస్ నాటిక వేయరు. హేరోదు ఏ ప్రామినెంట్ రోల్ ఇస్ దేర్. దేంట్లో అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక సమయములో జరిగినటువంటి ఒక పనిని ఇక్కడ మనం చూద్దాం. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఈ సంగతి విన్నప్పుడు హేరోదుతో పాటు యెరూషలేము వారందరూ కలవరపడ్డారు, టెన్షన్ ఫీల్ అయిపోయారు. ఏంటి, ఏమడిగారు? జ్ఞానులు వచ్చి ఏమడిగారు? 2వ వచనంలో ఏముంటుంది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పిరి. యూదుల రాజు ఎక్కడ? వేర్ ఇస్ ద కింగ్ ఆఫ్ జూస్? ఎక్కడున్నాడు యూదుల రాజు? హేరోదు మొదట యూదుల రాజు కాదు, యూదులకు రాజుగా ఉన్నవాడు కాదు. హేరోదు మొదట ఈజ్ ఎ జనరల్ ఆఫ్ గలిలయ ప్రాంతానికి ఒక గవర్నర్గా ఉన్నాడు. నాట్ జనరల్, గవర్నర్గా ఉన్నాడు. గవర్నర్గా ఉన్నటువంటి హేరోదు ఏం చేస్తాడంటే, రోమా పరిపాలన కింద ఉన్నప్పుడు ఈ మార్క్ యాంటోనీ అనేటువంటి ఒక రాజు వారిని పరిపాలిస్తున్న సమయం, రోమా చక్రవర్తి, ఆ సమయంలో పొలిటికల్గా కొంచెం బలం ఉన్నటువంటి వాడు హేరోదు. సో హీ వెంట్ టు మార్క్ యాంటోనీ దగ్గరికి వెళ్ళి అతడి ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నిటిని ఉపయోగించి అప్పుడు అతని ద్వారా ఈ యూదుల రాజు అనేటువంటి పదవిని లేదా స్థానాన్ని సంపాదించుకున్నాడు హేరోదు.
ఇప్పుడు హేరోదుకు కలవరపాటు కలగడానికి కారణం ఏంటంటే, నేను వెళ్ళి యూదుల రాజు అనేటువంటి స్థానాన్ని నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు కొత్తగా ఇంకొకరు ఎవరో వచ్చాడట యూదుల రాజు. ఎవరతను? నాలాగే పోయి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని మీరు చూడండి, మినిస్టర్ పదవి పోయి తెచ్చుకున్నాడు అనుకో, ఆ మినిస్టర్ పదవి ఇంకొకటికి వచ్చింది అనగానే ఏమనుకుంటాడు, ఒరే పోయి వీడు కూడా పోయి లంచం ఇచ్చాడేమో, అందుకే అతడు నాకు రావాల్సింది అతడు తీసుకున్నాడేమో అని ఆలోచన చేస్తాడా? లోకపరంగా హేరోదు కూడా లోకపరంగానే ఆలోచన చేశాడు. ఈజ్ కన్ఫ్యూజ్డ్. అయితే ఇక్కడ ఏంటంటే, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు, వేర్ ఈజ్ బోర్న్, ఎక్కడ పుట్టాడు అనేటువంటి మాట కలవరాన్ని కలిగించింది హేరోదుకి. సరే, హేరోదుకి కలవరం తెప్పించింది అంటే, హేరోదు రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి, రాజు స్థానము ఇంకొకరికి వస్తుందంటే కలవరం చెందాడంటే బాగానే ఉంది. యెరూషలేము వారందరూ అంటాడు, యెరూషలేము వారందరూ కలవరపడ్డారంటాడు. యెరూషలేము వారు ఎందుకు కలవరపడాలి? వాస్తవానికి యెరూషలేములో ఉన్నటువంటి వారు యూదులు మెస్సయ్య కొరకు, రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు కదా, చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారు కదా. అందుకే కదా లేఖనము సెలవిస్తుంది, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్నటువంటి వారికి, వారు చీకటిలో ఉన్నటువంటి వారు 400 సంవత్సరాలు ప్రభువు మాట్లాడకుండా మౌనంగా ఉన్న తర్వాత యేసు ప్రభు వారు గారు పుట్టారు. యేసు ప్రభు రాకడకు ముందు, ఆయన ఈ లోకంలో పుట్టడానికి ముందు 400 సంవత్సరాలు దెర్ ఈజ్ నో వర్డ్ ఫ్రమ్ ద గాడ్. 400 సంవత్సరాలు ప్రభువు వారితో మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, ఎవరి ద్వారా మాట్లాడలేదు. ఈజ్ బిన్ సైలెంట్. నిశ్శబ్దంగా ఉన్నాడు 400 సంవత్సరాలు. ఆ తరువాత ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. మరి అలాంటప్పుడు 400 సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు యూదుల రాజు పుట్టాడు అంటే ఎగిరి గంతేయాలా, కలవరపడాలా? క్రిస్మస్ కలవరమా, కనుల పండుగనా? క్రిస్మస్ అంటే కలవరమా, కనుల పండుగనా మనకి? ఆర్ యు వరీడ్ అబౌట్ ద క్రిస్మస్? పండుగ వస్తుందంటే కలవరమా? కొంతమందికి పండుగ వస్తుందంటే కలవరం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అమ్మ వచ్చేస్తుంది, ఇల్లు శుభ్రం చేసుకోవాలా, సున్నాలు వేసుకోవాలా, ఇంకోటి 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 ఇంకోటి. వి బిన్ వరీడ్ అబౌట్ ఎవ్రీథింగ్. కలవరం అన్నిటి విషయాల్లో. క్రీస్తును చూడాలనేటువంటి కలవరం లేదు. చూడాలి, చేరాలి, పొందుకోవాలి. ఇక్కడ హేరోదు, యెరూషలేము వారందరూ కలవరపడినట్లు లేఖనము సెలవిస్తుంది. కలవరం పడడం వల్ల హేరోదు ఏం చేశాడు? 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగాని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. హేరోదు వెంటనే వారిని రహస్యం ముందు పిలిపించి, అక్కడ రాయబడుతుంది 6వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. ఇప్పుడు తెలియని వాడు కలవరపడ్డాడు అంటే ఓకే. హేరోదు రాజు అన్నీ తెలుసుకున్నాడు. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ హీ గ్యాదర్డ్ ఫ్రమ్ ద పాస్ట్, ఫ్రమ్ ద ప్రాఫిట్స్. లేఖనాల్లో ఉన్న ప్రతి లేఖనాన్ని పరిశోధించి పరిష్కరించుకొని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వారి ద్వారా తెలుసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను కొందరిని పిలిపించి తెలుసుకున్నాడు. అయినా స్టిల్ హీ ఈజ్ వరీడ్. ఎందుకంటే తన స్థానం పోతుందేమో, తన స్థితి పోతుందేమో, తనకున్న పదవి పోతుందేమో, ఆ రాజు అనేటువంటి హోదా పోతుందేమో.
ప్రేమని వర్లరా, క్రీస్తుని ఈరోజు నీలోనికి ఆహ్వానించుకోవడానికి నీకు కలిగే కలవరం ఏంటో తెలుసా? నీవు అనేవాడు పోతావేమో అనే భయం. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక కారణం మనం గత వారంలో ధ్యానం చేసుకున్నాం. ఎందుకు? నరునికి జీవాన్ని పోగొట్టుకున్నాడు, జీవమును తిరిగి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. హీ కేమ్ టు గివ్ లైఫ్ టు ద మ్యాన్, రైట్? మానవాళికి తిరిగి జీవమును ఇవ్వడానికి వచ్చాడు. మరి అలాంటప్పుడు మనకేంటి కలవరం అంటే, ఎక్కడ క్రీస్తును మనం పొందుకుంటాము అనేటువంటి కలవరం కాదు, మనల్ని ఎక్కడ పోగొట్టుకుంటాము అనే కలవరమేడ. నేను లాస్ట్ వీక్ అప్పుడు చెప్పాను కదా, పండుగ ఎవరి కోసం చేసుకుంటాం? మన కోసమే చేసుకుంటున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ ఫర్ అవర్ సేక్, నాట్ టు వర్షిప్ గాడ్, రైట్? నాట్ టు ప్రైజ్ గాడ్. ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి మనం చేయట్లేదు. ఇక్కడ హేరోదు అలాంటి మనస్తత్వంతోనే ఉన్నాడు, అలాంటి ఆలోచన ధోరణిలోనే ఉన్నాడు. అందుకే ఏం చేస్తున్నాడంటే, రహస్యమందు వారిని పిలిపించి వారితో అంటున్నాడు, మీరు తెలుసుకొని నాకు చెప్పండి, నేను వచ్చి పూజిస్తాను. నిజంగా ఆరాధించేవాడు, పూజించేవాడైతే ఏం చేస్తాడు చెప్పండి? ఇఫ్ యు రియల్లీ వాంట్ టు వర్షిప్ గాడ్, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు ప్రైజ్ గాడ్, ఆర్ యు వాంట్ టు ప్రెజెంట్ గిఫ్ట్స్ టు ద గాడ్, as you want to accept him as a king, ఏం చేస్తాడు? రాజుగా అతన్ని అంగీకరించిన వాడైతే జ్ఞానులతో పాటు నేను వస్తా. వారితో అనాల్సిన మాట ఏంటి? నేను మీతో పాటు వస్తా, ఎక్కడున్నాడో చూపించండి, వెళ్ళి ఆరాధిద్దాం. బెత్లెహేముకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతము యెరూషలేము. 2 సంవత్సరాల ప్రయాణం చేసి వచ్చిన వారు జ్ఞానులు. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హేరోదు రాజుకు కానీ, యెరూషలేము ప్రజలకు కానీ క్రీస్తు పుట్టుకను గురించి తెలియదు. కానీ ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానులకు దేవుడు తెలియజెప్పించాడు. ఎందుకు? వై? బికాస్ దానికి కారణం ఉంది, చెప్తాను, తర్వాత వెళ్దాం దానికి. హేరోదు వారిని రహస్యంగా పిలిపించి కలవరపడినటువంటి వాడు కుయుక్తి పన్నుతూ ప్రభువును చంపడానికి ఆలోచన చేశాడు. సో కలవరం మనకేం చేస్తుందంటే, ఆ దుష్ట ఆలోచనలను కలిగిస్తుంది. ఎ వరీడ్ లైఫ్. కలవరం ఉంటుంది, కానీ క్రీస్తు విషయమై కలవరపడడానికి లేదు. ఇది క్రిస్మస్ అనేది క్రీస్తు యొక్క పండుగ, పుట్టుక మనకు కనుల్లో పండుగ కావాలి. అది పండుగగా కాదు, అది ఒక ఆచారంగా కాదు. ఇట్స్ నాట్ లైక్ ఏ వాట్ వి సే, దాన్ని ఏమనాలంటే ఆచారబద్ధమైనటువంటిది కాదు. ఇట్స్ నాట్ ఎ ట్రెడిషనల్. క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ ట్రెడిషనల్ ఫెస్టివల్. ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే లోకంలో ఉన్న వారు చేసుకున్నట్లే అవుతుంది. నో, దిస్ ఈజ్ నాట్ ద ట్రెడిషనల్. సాంప్రదాయ పరంగా లేకపోతే లోకపరంగా వాళ్ళు చేస్తున్నారు, లోకమంతా చేస్తుంది, మేము చేస్తున్నాం. ఇది ఇట్లా కట్టుకొని స్టార్స్ ఇవన్నీ కట్టుకొని అలంకరించుకొని, ఇల్లులు అలంకరించుకొని, ఆలయాలను అలంకరించుకొని. సో ట్రెడిషనల్ నో. క్రీస్తు పుట్టుక ట్రెడిషనల్ ఫెస్టివల్ కాదు. క్రీస్తు పుట్టుక మనలో కలవరాన్ని తీసేసేటువంటిది, మనలో ఉన్న కలవరాన్ని తీసేది. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో జకరియా ప్రవచిస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి మాటలు మనం చదువుదాం. 1వ అధ్యాయం 75వ వచనము. అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేస్తును. దీనిని గూర్చి ఆయన ఆదురుని తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసను. ఈ రక్షణ మనకు అనుగ్రహించింది ఎందుకంటే, జీవిత కాలమంతయు, ఫర్ యువర్ లైఫ్ టైం, నీ జీవిత కాలమంతయు
నీవు నిర్భయులమై ఉండడానికి, భయము లేనటువంటి స్థితి, భయపడని స్థితి, నిర్భయులమై నీతిగాను పరిశుద్ధముగాను ప్రభువును సేవించడానికి ప్రభు మనకి రక్షణ కార్యాన్ని ఇచ్చాడు. కలవరపడడానికి కాదు, కలవరపడడానికి కాదు. ఇక్కడ హేరోదు యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ప్రజలందరికీ కలగబోతున్నటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం. అవునా? గొర్రెల కాపర్లకు చెప్పిన మాట అదేనా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది సంతోషకరమైనటువంటి సువర్తమానము హేరోదు రాజుకి ఏమైంది? కలవరాన్ని కలిగించింది. ఎందుకు కలవరాన్ని కలిగించింది? బికాస్ తను తన స్థానాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, తన స్థితిని గురించి ఆలోచిస్తున్నాడు. హీఈస్ వరీడ్ అబౌట్ హిజ్ లైఫ్, హీఈస్ వరీడ్ అబౌట్ హిజ్ స్టేటస్. తన స్థానాన్ని గురించి తాను దిగులు పడుతున్నాడు గనుకే, ఆలోచిస్తున్నాడు గనుకే తనకి కలవరపాటు. లేకపోతే కలిగేది కాదు. ఈరోజు కలవరం ఎందుకు కలుగుతుందంటే మనల గురించి మనం ఆలోచించుకుంటాం కాబట్టి కలవరం. దీని గురించి ఆలోచించడం మానేయండి, ఉండదు. ఇక కలవరం ఉండదు. ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు లేఖనములో, ప్రభు యొక్క పుట్టుక మనకు ఆనందాన్ని ఇచ్చేది, ప్రభు యొక్క పుట్టుక మనకు సంతోషాన్ని ఇచ్చేది. హేరోదు రాజు యూదుల రాజుగా అయిన తర్వాత తన స్థానాన్ని పోగొట్టుకుంటానేమోనని ఏం చేశాడు తెలుసా? తన భార్యను, తనకున్న 3 పిల్లలను, అలాగే తన భార్య తమ్ముణ్ణి, పెదనాన్ని చంపించేశాడు. ఎందుకు? తన తరువాత మరలా ఇంకా రాజుగా ఎవరు ఉండకూడదు. ఒకవేళ తన వెనకాలే మరొక రాజు వచ్చే పరిస్థితి వస్తే తాను పరిపాలించడానికి అడ్డంగా ఉంటారని ముందే చంపించేశాడు. ఈజ్ బిఫోర్. తాను 70 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఘోరమైన వ్యాధి కలిగి చనిపోయాడు. ఇక దాన్ని వర్ణించలేను, ఎంత ఘోరంగా తాను చనిపోయాడు. కానీ కలవరపడడం వల్ల జరిగింది ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు వారు తాను మరణించే వరకు తిరిగి మరలా ఆ ప్రాంతానికిలో లేడు. కలవరపాటు ప్రభువును కనులారా చూసే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు హేరోదు. లేఖనంలో మనం చదువుకున్న దాంట్లో అక్కడ వ్రాయబడుతుంది, 15వ వచనము, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి, ఐగుప్తు నుండి నా కుమారుని పిలుచుతానని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడే ఉన్నారు. హేరోదు మరణమయ్యే వరకు యేసు ప్రభు వారు తిరిగి ఆ ప్రాంతంలోనికి రాలేదు. చూడలేకపోయాడు హేరోదు. 2 సంవత్సరాలు అక్కడే ఉన్న ప్రభు చూడలేకపోయాడు హేరోదు. ఇంకొక వ్యక్తి గురించి రాయబడుతుంది, ఏమన్నా తెలుసా? సిమియోను గురించి ఏం రాయబడుతుంది తెలుసా? ప్రభువును చూచు వరకు మరణం అవుడు అంటాడు. ప్రభువును చూసేదాకా మరణం అవుడు అంటాడు. అతడేమో, హేరోదేమో ప్రభువును చూడకుండానే మరణమయ్యాడు. మరణించే వరకు ప్రభు అక్కడికి రాలేదు. కారణం ఏంటి? రెండిటికి కలవరం. ఇక్కడేమో ప్రభువును గురించి ఎరిగి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సిమియోనేమో, ఇక్కడేమో హేరోదు ప్రభు పుట్టాడు అనగానే కలవరపడుతున్నాడు. ఒకసారి ఆ లేఖనాన్ని చూద్దాం, బాగుంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనము, 25 నుండి చూద్దాం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండాను. అతడు నీతిమంతుడును భక్తిపరుడైండి. చూసారా, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు గనుకనే కలవరపడలేదు. యెరూషలేము వారు అందరూ కలవరపడ్డారు, హేరోదు రాజు కలవరపడ్డాడు. కానీ అదే ప్రాంతములో యెరూషలేములోనే ఉన్నటువంటి సిమియోను కలవరపడలా, కనిపెట్టుకొని ఉన్నాడు.
కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆయన నిన్ను చూస్తానా అని కనిపెట్టుకొని చూస్తున్నాడు. తర్వాతమ్మా, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చును. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇట్లా అన్నాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యేసు యొక్క పుట్టుకలోనే ఆయన ఎత్తుకున్నప్పుడే రక్షణ చూసినటువంటి వాడు సిమియోను. ఇక్కడ హేరోదు మిస్ అయింది ఏంటంటే ఇదే, కలవరపడడం వల్ల, ప్రభు కోసం కనిపెట్టుకుని ఉండకుండా కలవరపడడం వల్ల ఏమైందంటే ప్రభువుని అసలు చూడలేకపోయాడు. తిరిగి ప్రభు ఎక్కడున్నాడో సమాచారం కూడా పొందుకోలేకపోయాడు. ప్రేమైనటువంటి సంగమా, క్రిస్మస్ అంటే కలవరం కాదు. క్రిస్మస్ అంటే కనుల పండుగ. క్రీస్తును నీ హృదయములోనికి ఆహ్వానించుకోవడానికి, నీ హృదయంలో క్రీస్తుని గురించి ఆనందించడానికి నీవు జరుపుకునే పండుగ. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ హార్ట్స్. నీ హృదయంలో ప్రభువునందు ఆనందించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కార్యం ఇది. రక్షణ అనే భాగ్యము దేవుడు మనకు ఆయన పుట్టుక ద్వారా మనకు అందించాడు. అందుకే లేఖనము మనకు సెలవిస్తుంది, దుష్ట ఆలోచనలు కలిగిన వాడికి నెమ్మది లేనటువంటి స్థితి కావడానికి కారణం, హేరోదుకి ఎందుకు కలవరం అంటే తన ఆలోచనలు దేవునికి ఇష్టముగా లేవు. అవి దుష్టుని యొక్క ఆలోచనలు. అందుకే కలవరం, నెమ్మది లేనటువంటి స్థితి. గొర్రెల కాపరులతో ప్రభు దూత సెలవిచ్చిన తర్వాత దూతలు సైన్య సమూహము చేరి ఒక మాటను దేవునికి ఇష్టమైన మనుషులకు ఏమని స్తుతిస్తున్నారట, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. కలవరము ఇవ్వడానికి దేవుడు రాలా, ప్రభు వచ్చింది నీకు సమాధానం ఇవ్వడానికి. టు రికన్సిల్ విత్ ద గాడ్. మానవుడు దేవునితో సమాధాన పడడానికి క్రీస్తు పుట్టాడు. కానీ ఇక్కడ పోగొట్టుకుంటున్నావు ఆ సమాధానం. కారణం ఆయనకి ఇష్టడుగా జీవించకపోవడం. హేరోదు అలా జీవించలేదు, అందుకే కలవరపడ్డాడు. లేఖనము సెలవిస్తుంది, ఆయనకి ఇష్టలుగా జీవించలేనప్పుడు ఆయన సమాధానాన్ని పొందుకోలేము. యెషయా గ్రంథము 48వ అధ్యాయం చూద్దాం. 48వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని, ఎవరికి నెమ్మది ఉండదట? దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్ట ఆలోచన చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు నెమ్మది ఉండదు. లోకం సంబంధమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు నెమ్మది ఉండదు. యు డోంట్ గెట్ పీస్. సమాధానము రాదు, దొరకదు. ఎందుకు సమాధాన పడలేకపోతున్నాం మనుషులతో అంటే కారణం ఇదే. మన ఆలోచనలు సమాధాన పడాలి. ఇక్కడ కలవరపడడానికి కారణం హేరోదుకు ఉన్నది అదే. ఎందుకు కలవరపడుతున్నాడంటే సమాధానం లేదు. ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ టు టేక్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడాలనుకోవట్లేదు. మనుషులతో కాదు నేను మాట్లాడాను, దేవునితో. మనకి ఎందుకు దేవుడు వచ్చాడు ప్రభు ఈ లోకంలో మన దగ్గరికి? టు మేక్ పీస్ విత్ ఈచ్ అదర్ కదా. మానవాళి దేవునితో సమాధాన పడడానికి క్రీస్తు వచ్చాడు. సమాధాన పడడానికి వస్తే నువ్వు ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? యూ నీడ్ టు ప్లీజ్ గాడ్ విత్ యువర్ హ్యాబిట్స్. యూ నీడ్ టు ప్లీజ్ గాడ్ విత్ యువర్ థింకింగ్. ప్రభువును ఇష్టపూర్వకంగా నీవు జీవించాలి కదా ఈ లోకంలో. అప్పుడే నీకు సమాధానం, అప్పుడే నీలో కలవరపాటు పోద్ది. కలవరపడనటువంటి స్థితిని దేవుడు అప్పుడే మనకు అనుగ్రహిస్తాడని లేఖనంలో సెలవిస్తున్నాడు.
మన జీవితకాలం అంతయు ప్రభువును స్తుతించడానికి, జీవితకాలం అంతయు ప్రభువును ఆరాధించడానికే క్రీస్తు మన కొరకు జన్మించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే లేఖన భాగంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, ఇది జ్ఞానులు ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు వారు కలిగింది ఏంటట, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించిరి. వారు చూశారు, సాగిలపడ్డారు, పూజించారు, సమర్పించారు. ప్రభువును చూసినప్పుడు ప్రభువుతో సమాధాన పడడం, ప్రభువును చేరుకోవడం, ప్రభువుకు సాగిలపడిపోయారు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడ్డారు. ప్రభువును స్తుతిస్తూ పూజిస్తూ వారి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకు సమర్పించారు? దే ఆర్ ప్లీజింగ్ గాడ్. వారు అక్కడికి వచ్చి రాజును, యూదులకు రాజుగా పుట్టినటువంటి యేసు ప్రభువును వారు ఆరాధిస్తూ ఉన్నారు. కారణం, దే వాంట్ టు రికన్సిల్ విత్ గాడ్. దేవుణ్ణి చేరాలనుకున్నారు, చూడాలనుకున్నారు. చేరారు, చూశారు, ధరించారు, కానుకలు సమర్పించారు. కానీ చూడడానికి రాలేకపోతున్నాం. వస్తాం, ఏం చూడడానికి వస్తాం చెప్పండి? క్రిస్మస్ రోజు చర్చికి, ఆలయానికి ఏం చూడడానికి వస్తాం మనం? ఏమండి, ఎందుకు వస్తాం చర్చికి ఆ రోజు? మీరే చెప్పండి జవాబు. నేను మీరే చెప్పండి. ఎందుకు వస్తాం? ఏం చూస్తాం ఆ రోజు? ప్రభువుని చూస్తారా మీరు? యు సీ గాడ్? పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి క్రీస్తుని మీరు చూసారా? పశువుల తొట్టిలో పరి ఉన్నటువంటి క్రీస్తుని మీరు చూసారా? ఏం చూస్తాం మనం ఆ రోజు? ఏం చూస్తాం? ఎవరు మాటలేదు, మీరేం చూడరు అయితే? యూ డోంట్ సీ ఎనీథింగ్. డ్రెస్సులు చూస్తారు. డ్రెస్సులు చూస్తారా? ఒకరు ఏమేమి వేసుకొచ్చున్నాం, ఎలా అలంకరించుకున్నాం, ఈ పట్టు చీర ఎంత వదినా, ఆ పట్టు చీర ఎంత వదినా, అక్క నీది బాగుంది కలరు, నాది బాగుందా? ఇంకా వి టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. దేవుని గురించి కాక మిగిలిన అన్నింటి గురించి మాట్లాడుకుంటాం. అబౌట్ ఆల్ ద థింగ్స్, అన్నిటి గురించి మాట్లాడతాం. ఎక్సెప్ట్ వన్ థింగ్, క్రీస్తు పుట్టుకలో క్రీస్తుని గురించి మాత్రం మాట్లాడుకోం. యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి మాత్రం మనం మాట్లాడుకోం. మనమే కొత్త బట్టలు గుడ్డించుకుంటాం. యేసు ప్రభు వారేమో ఏ గుడ్డల్లో ఉన్నాడు? పొత్తి గుడ్డలు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనం పిల్లలు పుట్టంగానే కొత్త బట్టలు ఎవరు వేస్తారా? ఏం చేస్తారు? పాత చీరలు ఉంటే, పాత చీరలు, మెత్తటి చీరలలో ఎలా అయితే మనం బిడ్డలు పెడతామో, ఆ కాలంలో పొత్తి గుడ్డలు అంటే మెత్తటి గుడ్డలను కనబోతున్న ఆ స్త్రీ యొక్క తల్లి అంటే అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుడ్డలన్నీ సమకూర్చిపెట్టి ఆ గుడ్డల్లో చుట్టు పెడతారు. ధనవంతులైతే 1 గంట 2 గంటలు ఉంచి ఆ తర్వాత వేరే మంచి బట్టలు వేసేస్తారు. యేసు ప్రభు వారు దరిద్రుడుగా పుట్టాడు. ఇక్కడ ఆ పొత్తి గుడ్డల్లోనే ఉన్నాడు ఆయన. ఇట్స్ బిన్ మెనీ డేస్. కొత్త బట్టలు వేసుకొని తిరగలే ఆయనేమి. సో వేసుకోవద్దు, కొత్తవి కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు కూడా, నేను అలా అనట్లేదు. కానీ ద ప్రిఫరెన్స్, దేనికి ప్రాధాన్యత, దేనికి స్థానం ఇస్తున్నాం, దేనికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాం మనం? అలంకరించుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత క్రీస్తును నీలో ధరింపజేసుకోవడానికి ఆలోచిస్తే ఇట్ విల్ బి గుడ్.
క్రీస్తును నీ హృదయంలో నీవు ధరించుకోవాలి, కానీ పైన ఎన్ని హంగులు వేసుకుంటే ఏం ఉపయోగం అండి? ఇట్ వోంట్ మేక్ యూ హ్యాపీ, ఇట్ వోంట్ మేక్ గాడ్ ప్లీజ్. దేవుణ్ణి సంతోష పెట్టదు అది. దేవుణ్ణి సంతోష పెట్టేది అది కాదు. నీ హృదయంలో ప్రభువును కలిగి ఉన్నప్పుడు అది దేవుణ్ణి సంతోషించేది. ప్రియమైనటువంటి సంగమా, కలవరమా, కనుల పండుగన క్రిస్మస్? ఆలోచన చేసుకోండి. కనుల పండుగ కలవరపడి కనుల పండుగ చేయడమా, లేకపోతే క్రీస్తును కలిగి నిజంగా సమాధానాన్ని పొందుకోవడమా? మేకింగ్ రియల్ పీస్ విత్ గాడ్. దేవునితో నిజమైన సమాధానం కలగాలి, రావాలి. నువ్వు ఇప్పుడు సమాధాన పడకపోతే దేవుడు ఎందుకు వచ్చినట్లు? ఈ రక్షణ కలుగు చేసినటువంటి ఉద్దేశమే చెప్తున్నాడు. మీరు నిర్భయులై పరిశుద్ధముగా నీతిగా ఆయన్ను సేవించడానికి ఈ రక్షణ కలుగు చేశాను అంటాడు. బికాస్ ఆఫ్ దట్ దిస్ సాల్వేషన్. ఈ రక్షణ అందుకోసము, ఈ రక్షణ కార్యము ఈ లోకంలోనికి ఆయన దరిద్రుడుగా జన్మించడానికి కారణం అది. ఒక పండితుడు అంటాడు, పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టడానికి గల కారణమట. పశువుల తొట్టిలో ఏమేస్తారు? పశువులకు కుడితి పెట్టడానికి వేస్తారు. ఏమేస్తారు దాంట్లో? మంచి బిర్యానీ తీసుకెళ్ళేస్తారా? పాడైపోయినవి అన్నీ తీసుకెళ్ళేస్తారు. కుడితి అంటే అదే కదా, పాడైందే. అవునా? పాడైన నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఆయనలో ఇయ్యాల. ప్రభువులోకి వేస్తే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా బయటకు తీసుకొస్తాడు. ఆయన నిన్ను పాపము లేనివాడిగా బయటకు తెస్తాడు. దట్ ఈస్ ద పర్పస్. అందుకే ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టాడు అంటాడు. గొప్ప పడకల మీద ఆయన ఏం పడుకోలేదు, గొప్ప స్థితిలో ఆయన ఏం లేడు. ఇలా ఇంత గొప్పగా ఆయన పుట్టుకను వారు సెలబ్రేట్ చేసుకోలేదు. ఒకవేళ జరుపుకొని ఉంటే, పోనీ అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే అన్న ఘనంగా చేస్తుంటే యోసేపు మరియమ్మ యెరూషలేము అంతా తెలిసిపోయి ఉండేది. అవునా? యెరూషలేము అంతా తెలిసిపోయేది, హేరోదు రాజుకి ఎప్పుడో తెలిసేది. కానీ జరగలేదు, ఇక్కడ ఏమీ జరగలేదు. కానీ క్రీస్తు పుట్టుక ఆ రోజు ఆనందాన్ని కలిగించింది. లూకా సువార్తలో ఒక మాట ఉంది. యోహాను దగ్గరకు తల్లి అయిన మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అంటది, మొదటి అధ్యాయం 44 వచనం, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేస్తును. చాలమ్మా, నీ యొక్క మాట నా చెవిన పడగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తుంది. హేరోదు రాజుకు ఈ వార్త వినగానే కలవరం కలిగింది. ఒకరికి కలవరం, ఒకరికేమో సంతోషం. సో ఇక్కడ రెండు ఉన్నాయి. అయితే మన స్థానం ఎక్కడుందో చూసుకోండి. ఒకవేళ నీవు నామకార్థంగా, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఎ ట్రెడిషనల్ క్రిస్మస్, నీవు కేవలము సాంప్రదాయపరంగా లోకపరంగా నీవు ఒకవేళ పండుగను ఆచరిస్తే, ఈ పండుగ ఏమవుద్దంటే ఇట్ విల్ బి జస్ట్ 2 hours. అంతేనా? ఆరాధన ఎన్ని గంటలు ఉంటుంది? ఉదయం 10 నుండి మహా అయితే 1 గంట వరకు అనుకోండి, 12:30 1 గంట. సో 2.5 3 hours. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఏమవుద్ది? అయిపోయింది పండుగ, ఫినిష్. ఉదయం వచ్చామా, 3 గంటలకు కూర్చున్నామా, ఇంటికి వెళ్ళామా, అయిపోయింది పండుగ. ఇంకేమంటాం ఆ తర్వాత? అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది. అదా? కాదు. 2 గంటలు ఆరాధించేది క్రిస్మస్ పండుగ కాదు. ఇంకా ఆ రోజు 2 గంటలు ఏడుంటారులే, కానీ మహా అయితే వాక్యానికి ముందు వస్తారు అందరూ, ఇళ్ళల్లో వంటలు చేసుకొని వండుకొని కదా. 10 గంటల కంటే 12 గంటలకు వస్తాం, 1 గంట 1 గంట వరకు కూర్చుంటాం, వెళ్ళిపోతాం, అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది. క్రీస్తును ఆరాధించాల్సినటువంటి జీవితాలు మన జీవితకాలం అంతయు ఆయన్ను సేవించడానికి, ఫర్ ఎ లైఫ్ టైం, నాట్ 1 day.
ఒక గంట 2 గంటల ప్రభువుని ఆరాధించడానికి కాదు ఈ రక్షణ కార్యం నీకు నాకు అనుగ్రహించబడింది. క్రీస్తు పుట్టుక ఒక దినముతో చెందినది కాదు. అది ఇట్స్ నాట్ టు సెలబ్రేట్ వన్ డే, ఇట్ ఈస్ ఏ లైఫ్ టైమ్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్. ఒక్కరోజు పండుగ కాదు ఇది. దాన్ని కుదించవాకండి, ఒక్కరోజుకి కుదించవాకండి. ఇది యువర్ లైఫ్ టైం ఫెస్టివల్. ఇది అయితే ప్రతిరోజు కొత్త బట్టలు కొనుక్కోవాలి పాస్టర్ గారు అంటారేమో. ఇంటికి పోయి అడగవాకండి, పాస్టర్ గారు సంవత్సరం అంతా జరుపుకోమన్నాడు పండుగ, కాబట్టి నెలకోటి రోజుకోటి లేకపోతే ప్రతిరోజు కొనుక్కుంటాం అని వాడకండి. కాదు, ఫెస్టివల్ అంటే అది కాదు. మీనింగ్ మార్చేస్తాం మనం. నాట్ అబౌట్ దట్. హృదయానికి కలిగే ఆనందాన్ని నీవు పొందుకుంటే దట్ ఈస్ ద రియల్ ఫెస్టివల్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ హార్ట్స్, నీవు హృదయములో ఆనందిస్తూ ఉంటే, నీ హృదయము గంతులు వేస్తూ ఉంటే, ఇట్ ఈస్ ద ఫెస్టివల్. బయట గంతులు కాదు, ఇక్కడ లోపల వేయాలి గంతులు. చిన్న బిడ్డల్లో ఎందుకంటే దేవుడు అంటాడు చూసారా, వీరిదే ఇలా పరలోక రాజ్యం అని. ఎందుకన్నాడు తెలుసా? వాళ్ళకు ఉంటుంది లోపల సంతోషం, బయట కాదు. దే ఆర్ హ్యాపీ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఆల్సో. దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. సాయంత్రం రండి చూస్తారు మీరు, సాయంత్రం గంతులు వేస్తారు, డ్యాన్సులు వేస్తారు కదా, వాళ్ళ సంతోషం బయట కాదు, లోపల కూడా ఉంటుంది. యూ కెన్ ఫీల్ దట్. మీరు చూడగలుగుతారు. ఎందుకు? వారు డ్యాన్స్లు వేస్తున్నందుకు కాదు వారి సంతోషం, గంతులు వేస్తున్నందుకు కాదు వారి సంతోషం, పండుగ అనే సంతోషం వారిది లోపల ఉంటుంది. ఇట్స్ ఎ క్రిస్మస్. ప్రేమనేటువంటి సంగమా, కలవరం ఎందుకంటే వీఆర్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్ యాజ్ ఎ ట్రెడిషనల్. అందుకే కలవరం. బియాండ్ దట్, కమ్అట్ ఫ్రమ్ దట్ ట్రెడిషనల్ థింగ్. దాంట్లో నుండి బయటికి రా. నువ్వు లోకపరంగా సాంప్రదాయపరంగా చేసే ఈ పండుగల్లో నుండి బయటికి రా నువ్వు ఫస్ట్. అప్పుడు తెలుస్తుంది క్రీస్తు యొక్క పుట్టుక, దాని యొక్క విలువ, దాని యొక్క రక్షణ, దాని యొక్క అనుభవము నీ హృదయాన్ని గంతులు ఇస్తుంది. ఇట్ విల్ మేక్ యువర్ హ్యాట్స్ జంప్. యూ కెన్ జంప్. నిజంగా చెప్తున్నా, నీ హృదయంలో ఆనందం నిన్ను గంతులే ఇస్తుంది. యోహాను శిశువుగా తల్లి గర్భంలో ఉండగానే ఆనందించినటువంటి వాడు. ప్రియమైనటువంటి సంగమా, అలాంటి ఆనందం కావాలి. వీ నీడ్ దట్ హ్యాపీనెస్, వీ నీడ్ దట్ సెలబ్రేషన్. అక్కడేమి లేవు, బట్ ఈజ్ హ్యాపీ ఇన్సైడ్ ఆఫ్ ద వూంబ్, ఈజ్ హ్యాపీ. ప్రభునందు ప్రియమైన వర్లరా, ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అదే. మరణము అయ్యేలోపు అట్లాంటి ఆనందాన్ని పొందుకోండి. మరణించేలోపు మనం బ్రతికి ఉండగానే అలాంటి సంతోషాన్ని పొందుకోండి. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూద్దాం. జనులు సమాధానము కొరకు విచారించున్నారు కానీ అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చున్నది. వారు ప్రవక్తల యొద్ద దర్శనము కొరకు విచారం చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దల ఆలోచన చేయకై ఉన్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానని ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకు రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములు బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. జనులు సమాధానము కొరకు వెతుకులాడతారు కానీ వారికి సమాధానము దొరకదు. రాజులు వ్యాకులు పడతారు, అధికారులు భీతి నొందుతారు, సామాన్యులు జనులు వణుకుతున్నారు కానీ వారికి దొరకదు. సమాధానము వెతకాలి. వెతకడం అంటే లోకంలో కాదు, లోకములో ఉన్న విషయాల్లో కాదు, క్రీస్తు దగ్గర సమాధానం వెతకాలి. యు నీడ్ టు సీక్ ఇన్ ద గాడ్. ప్రభువులో వెతుకు సమాధానం. ప్రభువుతో సమాధానం పడితే అన్నిటితో సమాధానం పడిపోయినట్టే. నువ్వు ప్రభుతో నీవు సమాధానంగా ఉండగలిగితే
అన్నిట్లో సమాధానము పొందుకోగలుగుతావు. అందుకే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అంటాడు. భూమి మీద మనకు సమాధానం కలుగుద్ది అంటాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చునిండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయరైతని ఆయన వారిని నిర్మలను చేయను. ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క వచ్చు దినము. మలాకీ గ్రంథంలో క్రీస్తు యొక్క రాకడ రాబోతున్నటువంటి, ఇట్స్ అబౌట్ ఫస్ట్ కమింగ్. గతంలో ప్రభు వచ్చినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉందట? ఆయన వచ్చినప్పుడు ఎవడు సహిస్తాడు? ఎవడు ఓర్వగలుగుతాడు? ఇప్పుడు హేరోదు రాజు కలిగింది ఏంది? సహించలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. సహించలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, ఆయన వెండిని నిర్మూలము చేయు రీతిగా మనల్ని కూడా నిర్మూలము చేయడానికి వచ్చినవాడు, పరిశుద్ధంగా మార్చడానికి వచ్చినవాడు, మనలో ఉన్నటువంటి మలినాన్ని కడిగి వేయడానికి వచ్చిన చాకలివాడు. చాకలి వాని సబ్బు వంటిది, శుభ్రం చేయడానికి వచ్చాడు. He came to clean you, right? నిన్ను శుభ్రపరచడానికి వచ్చాడు. నిన్ను శుభ్రపరిచి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. He came to give peace and he came to give happiness. అది సంతోషం అనడానికి కూడా లేదు, మహా సంతోషం, మహా సంతోషం. శుభ్రం అయిపోతావు నువ్వు, యూ విల్ బి క్లీన్డ్. ఇంకేమంటాడు? కంసాలి అగ్ని వంటివాడు. అగ్ని ఇనుముని ఏం చేస్తుంది? మోల్డ్ చేస్తుంది. దేవుడు మనల్ని మోల్డ్ చేయడానికి వచ్చినవాడు. బట్ నువ్వు కంసాలి చేతికి వెళ్తేనే, ఒట్టి నిప్పుల్లో పడ్డావు అనుకో, ఏమవుద్ది? కంసాలు ఏం చేస్తాడండి? ఇనుము పెడతాడు, నిప్పుల్లో పెట్టి ఏం చేస్తాడు? అది వేడెక్కిన తర్వాత దాన్ని బయటికి తీసి సుత్తితో కొడతాడా? ఒట్టి అగ్నిలోనే పెట్టి వదిలేస్తాడా? నిప్పుల్లోనే పెట్టి వదిలేస్తే ఏమవుద్ది? కాలుద్ది, కానీ ఏమవుద్ది? రూపాన్ని పోగొట్టుకుంటుంది. ఆయన చేతిలో ఉంటే ఆయన నిన్ను ఎంతవరకు కాలనిచ్చి బయటికి తీసి మళ్ళా నిన్ను సరిచేసి మళ్ళా పెడతాడు, మళ్ళా సరి చేస్తాడు, మళ్ళా సరి చేస్తాడు. అట్ లాస్ట్ ఒక షేప్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నిప్పుల్లో తీసి నీళ్ళల్లో పడేస్తాడు. అంతేనా? నీవు దేవుని చేతికి అప్పగించబడితే హీ విల్ మోల్డ్ యూ. క్రిస్మస్ అంటే క్రీస్తును నీకివ్వడానికి వచ్చిన వాడు నువ్వు. క్రీస్తును మనకిచ్చాడు, లోకానికి అనుగ్రహించాడంటే ఆయన మనకిచ్చాడు కాదు, నిన్ను ఆయనకి ఇవ్వడానికి ఆయన ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆయన లోకానికి ఇచ్చింది నిన్ను ఆయనకి ఇవ్వడానికి. నిన్ను ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఆయనకి ఎప్పుడు నువ్వు ఆయనకి ఇస్తావో దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. నిన్ను ఆయనకి ఇవ్వకుండా ఉన్నన్ని రోజులు, నువ్వు ఆయన్ని కలుసుకోకుండా ఉన్నన్ని రోజులు, నీవు ఆయన్ని కనులారా చూడకుండా ఉన్నన్ని రోజులు, సిమోనులాగా ఇదిగో నీ రక్షణ నేను కనులారా చూశానయ్యా అని నువ్వు గ్రహించకుండాన్ని రోజులు క్రిస్మస్ కేవలము ట్రెడిషనల్. అదే
నిన్ను ప్రభువుకు నువ్వు ఇస్తే, కంసాలి చేతులకు నిన్ను నువ్వు అప్పగిస్తే, వచ్చింది అదేగా ఉద్దేశం. ఆయన వచ్చినటువంటి ప్రభు యొక్క దినము సమీపించినప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? ఇందుకే వచ్చాడు ఆయన. కంసాలి చేతిలో ఉన్నటువంటి రీతిలో, ఇదిగో సాకలి వాని సబ్బు వంటి రీతిలో, నీళ్ళల్లో కడిగితే కాదు, దానికి సబ్బు పెడితేనే మురికిపోద్ది. క్రీస్తు మన జీవితంలోనికి వస్తేనే, ఉంటేనే నిజమైన క్రిస్మస్. ప్రియమైన వర్లరా, క్రిస్మస్ కలవరం కాదు, క్రిస్మస్ కనుల పండుగ. నీ హృదయానికి ఆనందాన్ని ఇచ్చేది. భౌతికమైన ఆనందం కాదు, ఆత్మీయమైన ఆనందం. ఇట్స్ ఎ స్పిరిచువల్ ఫెస్టివల్, నాట్ అబౌట్ సెక్యులర్, నాట్ ఏ ట్రెడిషనల్. ఇట్స్ ఎ స్పిరిచువల్ వన్. హృదయానికి ఆనందాన్ని ఇచ్చే పండుగ ఇదే. కనుక ప్రియమైన సంగమా, మన అందరం కూడా మరి క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధపడుతున్నాం. వి ఆల్ ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. సిద్ధపడుతున్నాం, ఇంకా సిద్ధపడుతూనే ఉంటాం. 24వ తేదీ రాత్రి దాకా కూడా సిద్ధపడుతూనే ఉంటాం కదా. అయితే ఒకటే చెప్తున్నా, ఇట్స్ నాట్ అబౌట్ ద వరల్డ్ థింగ్స్, ఇట్స్ అబౌట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. నీ హృదయాన్ని ప్రభు చేతికి, కంసాలి చేతికి, సాకలి వాని చేతికి ఆయనే కడుగుతాడు, శుభ్రం చేస్తాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను సాగిలపడేటట్టు చేస్తాడు, నిన్ను స్తుతించేటట్లుగా మార్చుకుంటాడు. ఆయన కొరకు సాక్షిగా ఈ లోకంలో నిలుపుకుంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.